చెప్పరా? ఇక్కడే షాప్లోనే. వస్తారా? సాయంత్రం వస్తా. ఒక నిమిషం ఆగు. ఏంటి బాబు, నా ఫోన్ పనిచేయట్లేదని ఇందాక చెప్పాను. ఒక గంటకి రమ్మన్నారు. గంట దాటింది. కొంచెం ఫోన్ చూసి పెడతారా? ఫోనా? అందరూ వచ్చింది ఫోన్ బాగా చేయించుకోవడానికి. కూర్చో, పిలుస్తారుగా, కంగారే. చెప్పరా? సరే సరే. ఏమయ్యా బాబు, నీకు అర్థం కావట్లేదా? ఇక్కడ ఓన్లీ కంప్లైంట్స్ అయ్యా రాసుకునేది. ఫోన్ ఇక్కడ బాగా చేయరు. మరి ఎక్కడ చేస్తారు సార్? అది అవతల సైడ్ చేస్తారు. నీకెందుకు అవన్నీ రాసేళ్ళి కంప్లైంట్? అంకుల్, ఈ పర్సు మీదేనా? నాదే బాబు. బాబు ప్లీజ్. ఏంటి? ఇది నా చోటు కదా. అయితే పర్సు తీసుకోవడానికి వెళ్ళారు కదా. అయినా నీ ప్లేస్ అంటారేంటి? రాసుందా? ఇందాక ఇక్కడే నిలబడి ఉన్నాను కదా. అయితే మాకేంటండి? మాకేంటి? లైన్ పాటిస్తున్నారు ఇదా? మధ్యలో వస్తారేంటి? లైన్లో నుంచండి. ఎవరికొరికనే వస్తాడు ప్రతి వాడు. అసలు ఏంటి ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అరే ఆగరా బాబు, కనుక్కుంటా. ఒక నిమిషం ఆగు. ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద అయినా కొంచెం హోటళ్ళు ఏమంటే ఇప్పుడు మనకి ఐఫోన్ 5 వస్తుంది కదా, దాన్ని మన వర్క్షాప్లో. అరే రా, బాగా చేస్తారంట.
ఏంటి 2-3 రోజుల నుంచి నువ్వు అసలు చెప్తుంటే అర్థం కావట్లేదు ఏంటి? ఫోన్ పని చేయట్లేదంటే డొక్కు ఫోన్ ఒకటి వేసుకొచ్చి రోజు సాగొట్టేస్తున్నావు మమ్మల్ని. ఓ ఏంటి అది చంపేస్తున్నావు? పో రేపు పొద్దున్న రాపో. అసలు ఎలా వైపు తొందరగా. ఎక్స్క్యూజ్ మీ. నేను మిమ్మల్ని ఒక 4 days నుంచి చూస్తున్నాను. ఎవ్రీడే ఏదో ఫోన్ బాడేదని చెప్పేసి వస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. అసలు ఏంటి ప్రాబ్లం? బాబు నువ్వు నేను అదే షాప్లో వర్క్ చేస్తున్నాను అంకుల్. మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తూ ఉంటారు, నేను ఆపోజిట్లో వర్క్ చేస్తూ ఉంటాను. చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఫోన్ ఒకసారి ఇలాగివ్వండి. ఫోన్ పని చేయట్లేదు బాబు. అసలు ఏంటి ప్రాబ్లం? అంటే మ్యూజిక్ వీడియోస్ ప్లే అవ్వట్లేదా ఏంటి అలాగా? అవన్నీ నాకు తెలియదు. తెలీదా? సర్లేండి చూస్తాను. ఒకసారి నా మొబైల్కి కాల్ చేసి అసలు పని చేస్తుందో లేదో చూద్దాం. రింగ్ అవుతుంది కదా, అంటే మీ ఫోన్ పని చేస్తున్నట్టే. పని చేస్తుందా? మరి నా కొడుకు ఫోన్ ఎందుకు రావట్లేదు? ఉద్యోగం వెతుక్కుంటానికి వెళ్ళి 4 రోజులైంది, ఇంతవరకు ఫోన్ రాలేదు. ఒక్క నిమిషం అంకుల్, నేను చెక్ చేస్తాను. మేబీ ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది, నేను చెక్ చేస్తాను. 1 minute. ఉంది, ప్రాబ్లం ఉంది అంకుల్, ప్రాబ్లం ఉంది. సిమ్ మార్చండి, ప్రాబ్లం ఉంది. అందుకనే రేపు ఆఫీస్కి తీసుకురండి, నేను చెక్ చేస్తాను. కొంచెం ప్రాబ్లము అంతే, ఏం పర్లేదు అంకుల్. రేపు తీసుకొస్తే సాల్వ్ అయిపోద్ది. అలాగే బాబు, థ్యాంక్స్. రేపు వస్తాను. థ్యాంక్ యూ. హలో నాన్న. బాబు ఎలాగున్నావురా? నేను బాగానే ఉన్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఇన్ని రోజుల తర్వాత ఫోను అంటే నాన్న అది ఉద్యోగం. ఉద్యోగం ఏమైంది నాన్న? వచ్చిందా? వచ్చింది నాన్న. వచ్చిందా? ప్రైజ్ ద లార్డ్. నాన్న ఈ నంబరు అంటే నాన్న ఇది కొత్త నంబర్ నాన్న, అంటే పాత నంబరు అది పోయింది. అదే నేను అనుకున్నాను ఏదో జరుగుంటుందని. నీ గొంతేంటి నాన్న వాయిస్ మారినట్టుంది? అంటే కొంచెం బాగా జలుబు చేసింది నాన్న, అందుకని వాయిస్ అలా మారింది. ఏరా నాన్న ఏడుస్తున్నావా? చాలా రోజులు ఇంకా నాన్న మాట్లాడి, అందుకే. చూడా నువ్వు పెద్దవాడివి, ఇంకా చిన్నపిల్లాడు కాదు. ఊరుకో నాన్న. నాన్న వీలైనప్పుడు ఒకసారి ఇంటికి రా నాన్న. తప్పకుండా వస్తాను. జాగ్రత్త బాబు. నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే బాయ్.
పలకరింపు తప్ప. అది కూడా కష్టమేనా?